ప్రాబ్లమ్ సార్. ఇంతవరకు మాజీ ఎంపీపీ గారు కానీ సర్పంచ్ గారు వెంకటేష్ గారు కానీ మాట్లాడిన విషయమే సార్. మా విలేజ్కి ఆనకట్ట కావాలి సార్. ఆనకట్ట అవతల కొన్ని వ్యవసాయ భూములు కూడా 150 నుండి 200 ఎకరాల వరకు కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి సార్. వారికి ఆనకట్ట నిర్మించడం ద్వారా కూడా చాలా అగ్రికల్చర్ చేసే వాళ్ళ ఫార్మర్స్ చాలామంది ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి సార్. ఇంకా ఈ రోడ్డు విషయానికి వస్తే సార్, చర్చి దగ్గర నుండి ఈ రోడ్డు కూడా మీరు గతంలో నిర్మించిన రోడ్డే సార్ ఇది. ఇప్పుడు కూడా ఈ రోడ్ని ఇంకొకసారి నిర్మించాల్సిందిగా, ఈ రోడ్ని ఒకసారి దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మా చర్చి దగ్గర నుండి కూడా ఎల్లమ్మ గుడి వరకు కూడా అది కూడా మీరు ఇచ్చిందే సార్. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీరు వచ్చిన సంవత్సరాల కాలంలో మేము చాలా వర్క్స్ చేసుకోగలుగుతున్నాం సార్. గత 10 సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పోయిన నెల సన్న బియ్యం రేషన్ ద్వారా వచ్చింది, ఈ నెల కూడా సన్న బియ్యం రేషన్ ద్వారా వచ్చింది. సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సన్న బియ్యం తీసుకున్న వాళ్ళే ఎత్తండి, వద్దు లేని వాళ్ళు వద్దు. అంటే మోహన్ నీకు సన్న అందరికి ఇప్పుడు ఎవరైనా నమ్ముకుంటా? ఎవరు నమ్ముకుంటలేరు. మంచిగా సన్న బియ్యం తీసుకుపోతాను, వండుకుంటాను, తింటాను. ఇప్పుడు డీలర్ మీద గొడవ అవుతుంది. కిలో తక్కువ అవుతుంది నాకు, 1/2 కిలో తక్కువ అవుతుంది నాకు, సరిగా జోకు బిడ్డ అని చెప్పి డీలర్ మీద గొడవ పెట్టి వాళ్ళకు రావాల్సిన బియ్యం తీసుకొని పోతున్నారు. కాబట్టి సన్న బియ్యం ఇచ్చి మన కడుపు ఆలోచించి, మన ఆకలిని ఆలోచించి సన్న బియ్యం ఇచ్చి మన కడుపు నిండా తిండి పెడుతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మీరు గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పారా? మంచి పని చేసినప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు కడియం శ్రీరు ఒక మంచి పని చేస్తే చప్పట్లు కొట్టాలి, పని చేయకపోతే తిట్టాలి. కానీ పని చేసినప్పుడు మెచ్చుకోవాలి కదా. ఇవాళ 10 కోట్ల రూపాయల బ్రిడ్జ్ అడిగింది. ఇవాళ కాకుండా ఇంకా సంవత్సరాలకైనా ఆ బ్రిడ్జ్ అవుతుంది, చేసి చూపిస్తారు. కడియం శ్రీహరి కష్టాలు పడైనా, ఇబ్బందులు పడైనా, వాని కాళ్ళు మొక్కైనా వీని కాళ్ళు మొక్కైనా చెప్పిన పని చేస్తాడు. నమ్మకంతో కడియం శ్రీహరి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. కడియం శ్రీహరి మళ్ళీ ఎమ్మెల్యే కనుక గెలిస్తే మన గ్రామానికి ఎంతో కాస్తో కూస్తో పని అవుతుందని నమ్మకంతో మీరు నాకు ఓటేసి గెలిపించండి. మరి మీ నమ్మకాన్ని నేను కాపాడుకోవాలి కదా. మీ నమ్మకాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతోనే ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మీకు సేవ చేయాలి, మీకు పని చేయాలి అనే ఆలోచనతోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి సంవత్సరం లోపల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి అంతా కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ నేను మీకు మూడు హామీలు ఇస్తున్నాను. ఒకటి, తప్పకుండా ఏది ఏమైనా మీ వాగు మీద బ్రిడ్జ్, ఉప్పుగల వరకు రోడ్డు నిర్మాణం చేపిస్తానన్నది ఒకటి. రెండవ లిస్టులో మరొక 30 ఇందిరామాయిలు ఇస్తాను. మూడవది, ఈ రోడ్డును కూడా దేవుని గుడి కనుక చక్కగా మనం సీసీ రోడ్డు కూడా చేసుకుందాం. ఈ 3 పనులు నేను 6 నెలల్లో మంజూరు చేపించి మీకు ఇస్తాను. నర్స్కల్ గ్రామానికి వచ్చి మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు 3 హామీలు ఇచ్చారు. ఈ 3 హామీలు ఆయన చేశాడని మీరు చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప ఏదో అడగోలుగా మాట్లాడి ఇలా తాగినామా, ఇలా తిన్నామా, ఎగిరినామా, దునికినామా, అయిపోయిందా అన్నట్టుగా నా పనితీరు ఉండదు. నేను చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ, మా నర్స్కల్ గ్రామ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.